హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ స్టార్స్ అఫీషియల్. మేమైతే గుంజలు వినే విషయం మీ అందరికి తెలిసిందే కదా. సో నేనైతే ఆల్రెడీ షార్ట్ వీడియోలో మాత్రం అప్లోడ్ చేశాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఎలా ఎంజాయ్ చేసుకున్నాము, ఎలా దావత్ చేసుకున్నాము అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. ఎల్లమ్మ తల్లిని ప్రజల శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతుంటాయి. ఇంకా ఎవరైనా ఇక్కడ తల్లి దగ్గరికి రావాలనుకుంటే వెళ్ళండి. చాలా అంటే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఇంకెళ్ళే వాళ్ళంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మేము దర్శనం చేసుకోవడం కంప్లీట్ అయినాక ఇక్కడ మా ఆయన, నేను, మా పిల్లలు ఇద్దరము నలుగురం మాత్రమే వెళ్ళాము. ఈసారి ప్రతిసారి మేము ఎవరితో ఒకరితో అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి అయితే అట్లా వెళ్తాము. ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేసి పిల్లలకి దాపించాడు. సో ఆ తర్వాతకి మేము దావత్ చేసుకోవాలి కదా, మరి మెయిన్ ఏంటిది దావతే కదా మనకు. సో మా ఆయన అయితే అక్కడ కోడిని కట్ చేయించడానికి అయితే వెళ్ళాడు. సో కోడిని కట్ చేయించి ఆ తర్వాతకి బయటికి వెళ్ళేసి దాన్ని కట్ చేయించినాం. మేము యాక్చువల్గా మాత్రం కోడిని కట్ చేయించుకొని ఇంటికి వచ్చేసి వండుకుందాం అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళినాక వాతావరణం ప్రశాంతత చూసినాక మా ఆయన అన్నాడు, సో ఇంటికి వెళ్ళి ఎందుకు తినడం, ఇక్కడే వండుకుందాం అని చెప్పేసి అన్నాడు. చూడండి, దట్టమైన అడవుల నుంచి వాటర్ ఎంత ప్రశాంతంగా ఉంటున్నాయో, ఎలా వస్తున్నాయో. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. దట్టమైన అడవులలో ప్రకృతి అందలతో ప్రశాంతమైన వాతావరణం. సో ఈ మా జర్నీ ఎలా ఉందనేసి చూడండి. మేమైతే అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి కర్రీ చేయండి అని చెప్పేసి ఆంటీ వాళ్ళకైతే షాప్లో ఇచ్చేసి వచ్చినాము. ఆ లోపు పిల్లలతో కలిసి థమ్స్అప్ తాగుదామని చెప్పేసి మేమైతే బయటకు వచ్చినాము. అంతలోపు మాకైతే కర్రీస్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు. సో ఇప్పుడు దావత్ మరి తినడానికి స్టార్ట్ అయినాం. మనకి ఎట్లా తెలుసు కదా, ముక్కలేంది ముద్ద దిగదు. మరి మీకు ఎలానో నాకైతే కామెంట్ చేయండి. మేము నాన్ వెజ్ లవర్స్. సో ఇక్కడ మా పిల్లలు, నేను, మా ఆయన కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నలుగురం ప్రశాంతంగా అన్నం తినేసినాము. సో నేను చూడండి ఎట్లా తింటున్నాను, సూపర్ అంటే సూపర్ ఉంది. సో నాలాగా మీరు కూడా నాన్ వెజ్ లవర్స్ ఉన్నారా, నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీగా, మర్చిపోకండి. సో ఇక్కడ మా ఆయన అయితే ప్రశాంతంగా తింటున్నాడు. ఆయనకి అసలు అన్నం ఎక్కకుండా కానీ తింటున్నాడు. ఎందుకంటే దేవుడి దగ్గర అన్నం అంటే పడేయకూడదంట. సో నన్ను కూడా తిను అంటే నేను మాత్రం అంతగా తినలే అని చెప్పేసి పక్కన పెట్టేసిన. కోతులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేమైతే ఫైనల్గా ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా బాయ్.